మంత్రి రావెల కిషోర్ బాబుపై గుంటూరు జెడ్పీ చైర్మన్ జానీ మూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రావెల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని జెడ్పీ చైర్మన్ ఆరోపించారు. తమ ఇంటిపై రావెల అనుచరులు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తరువాత వేధింపులు మరింత పెరిగాయని జానీ మూన్ తెలిపారు. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరామని జెడ్పీ చైర్మన్ వెల్లడించారు. అది మళ్ళీ మేము పీడీ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే డైరెక్ట్ పీడీఏ కాదు, విలేజ్ లెవెల్లో కూడా సర్పంచ్లకు కానివ్వండి అందరికి కూడా చెప్పిన విషయం ఏంటంటే మినిస్టర్ గారు మేమేం పెట్టినా పక్కన పెట్టండి అని చెప్పి. మినిస్టర్కి మేము డైరెక్ట్గా వెళ్ళి కలిశానండి. ఫస్ట్లో ఫిబ్రవరి మార్చ్ అప్పుడు కలిశాను. ఇయర్ నేను కలిస్తే మేము డైరెక్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళి కూర్చున్నాం. నువ్వు మంచిదానివే, మీ ఆయన మంచోడు కాదంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. వైఫ్ హస్బెండ్ అనేవాళ్ళు ఇద్దరు ఒకటే కదా ఏదైనా సరే. అదేంటి సార్ అలా అన్నారంటే నువ్వు మంచిదానివే అమ్మ, నువ్వు అసలు నన్ను ఏమనలేదు, మీ ఆయన తిట్టాడు అంటున్నారు. ఒకవేళ తిట్టారు మేము కూర్చొని ఉండే మాట్లాడొచ్చుగా. అసలు మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తాను, అసలు మీరేం చేస్తారు, నువ్వేం చేయగలవు, లోకేష్ గారికి చంద్రబాబు గారు చెప్తా, చెప్పుకుంటే చెప్పుకో అంటే ఆవేశంలో చెప్తున్నారులే అని చెప్పి మేము ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఇప్పుడు దాకా. 20 మందిని ఇంటికి పంపించారండి ఆ రోజు. తర్వాత రోజే అది ఎప్పుడు జరిగిందంటే సెమీ క్రిస్టమస్ కాదు రంజాన్ 20 మంది వచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా హస్బెండ్ ఉన్నారు, నేను పైన ఉన్నాను. అది కూడా ఈవినింగ్ 4 to 5 o'clock మధ్యలో 20 మంది వచ్చారు. తాగుగోడు ఉన్నారు అందరూ. వచ్చి ఏంటి మా మినిస్టర్ గారిని తిడుతూ ఉన్నాం అని చెప్పి మా హస్బెండ్ని బెదిరిస్తూ మేమేం తిట్టలేదండి, మేమెందుకు తిడతాం అని చెప్పి మా వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కత్తులు కూడా తీసుకొచ్చారు, మా మీద చంపే ప్రయత్నమే చేశారు. కాకపోతే మా మినిస్టర్ గారు కదా మా బాబాయ్ అంటాడు అని చెప్పి నేను అప్పుడు కూడా ఊరుకోవడం జరిగింది. దీని గురించి ఎవరికైతే కంప్లైంట్ అనేది మేము పర్సనల్గా పోలీస్ వాళ్ళకి కానివ్వండి ఏమి ఇవ్వలేదు. పార్టీకి బ్యాడ్ అనేది తీసుకురాకూడదు. పార్టీ మాకు అవకాశం ఇచ్చింది, మా వల్ల ఒకళ్ళు పార్టీలోకి రావాల్సిందే కానీ పోయే కార్యక్రమాన్ని మేము అసలు చేయము అని చెప్పి చేయకూడదు అని చెప్పి అనుకున్నాం. నేను మా వారిద్దరం కూడా పార్టీకి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అందరికీ చెప్పాము. అందరూ వారితో మళ్ళీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా బెదిరింపులు కానివ్వండి, ఇంకా శాడిజం కానివ్వండి, ఆ విధంగా ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. నేను కార్యక్రమాలు వెళ్ళినప్పుడు నీ అంతు చూస్తా అని కూడా నాతో చెప్పడం జరిగింది మినిస్టర్ గారు డైరెక్ట్గా. అపార్థాలను మీకు ఒక విషయం చెప్పాలండి. ఎంపీడీఓ విషయంలో ముఖ్యంగా తీసుకుంటే అసలు ఎంపీడీఓ అంటే ట్రాన్స్ఫర్స్ అనేవి బ్యాన్ ఉన్న సమయంలో జూన్ 2 నుంచి ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉన్నవి. అప్పుడు 9వ నెల 20వ తేదీన బాలమ్మ అనే ఆమెని ఈ నందిపాడు నుంచి పత్తిపాడేసి పత్తిపాడులో ఉన్న అర్జున్ రావు గారిని కావాలని మా మండలంలో వేసి ఓఎస్డీగా తీసుకోవడం జరిగింది. అసలు ట్రాన్స్ఫర్స్ అనేవి బ్యాన్ ఉన్నాయి. ఎంపీడీఓస్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది జెడ్పీ చైర్పర్సన్. కలెక్టర్ గారి మీద ప్రెజర్ తీసుకొచ్చి మరి నందిపాడమని పత్తిపాడు నుంచి కాకుమాను అర్జున్ రావు గారిని వేసి అర్జున్ రావుని కాకుమాన్ వేసిన అతన్ని ఓఎస్డీగా పెట్టుకున్నారు. డైరెక్ట్ పత్తిపాడు నుంచి పెట్టుకోవచ్చు. కావాలని చెప్పి మా మీద కక్ష సాధించాలి, ఇంకెవరిని వస్తే మేము చెప్పిన వర్క్స్ 1-2 ఏదైనా చేస్తారేమో, పెన్షన్స్ అవి పెట్టిస్తారేమో అని చెప్పి కావాలని కేవలం మా కోసమే ఈ విధంగా మార్చడం జరిగింది. ఇది అసలు జీవో ప్రకారం ట్రాన్స్ఫర్స్ బంద్ ఉంది. అదేవిధంగా చేయాల్సింది నేను. దీనికి గురించి కోర్టుకి వెళ్ళినా సరే అది క్యాన్సిల్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు మనందరం ఒకే పార్టీ అని చెప్పి మేమిద్దరం ఒకే పార్టీ కనుక మళ్ళీ ఎందుకు అని చెప్పి ఆగడం జరిగింది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా బెదిరింపులు ఎక్కువైనాయి. రేపు ఒకవేళ పొడి చేసి వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత ఫోటోలు తీయడం కన్నా ముందులో పేపర్లో పడితే దాని ద్వారా అయినా సరే మా ఆత్మరక్షణ కోసం, అదేవిధంగా మండలంలోని ప్రజలకు మేమేమి చేయలేకపోతూ ఉన్నాం. నన్ను చాలా అందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నానని చెప్పి బాధతో ఇప్పుడైనా సరే అందరికీ తెలియాలని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నా. అదేవిధంగా నిన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. మాకు అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి, ఇటువంటి అంటే బెదిరింపులు ఇంకా రాకూడదని చెప్పి, ఈ రోజు నుంచి అయినా సరే రాకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఎస్పీ గారికి కూడా పంపించడం జరిగింది నా లెటర్ ఒకటి. అదేవిధంగా మొన్న జనచైతన్య యాత్రలో కూడా మాకు అసలు టైం టేబుల్ అనేది మండలం నుంచి రాకుండా ఒక మండల పార్టీ అధ్యక్షుడిని ఆయన ఒక్కడే మినిస్టర్ గారి వైపు ఉంది, అతను ఒక్కడితో రానియకుండా చేశారు. అయినప్పటికీ గ్రామాల ప్రజలు మా మీద అభిమానం ఉంది, అందువల్లే వాళ్ళందరూ కాల్ చేసి మరీ పిలిస్తే మేము వెళ్ళడం జరిగింది. లేకపోతే మేము తెలుసుకొని మరీ కొన్ని చోట్ల మా మండలంలోని గ్రామాలను వెళ్ళడం జరిగింది. మాట్లాడారంట 2-3 టైమ్స్ మా గురించి మినిస్టర్ గారితో మాట్లాడారని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా ఫస్ట్లోనే అన్నారు లొకేషన్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి, ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది సార్ ఆయన నుంచి.